ఏం చేస్తున్నావు ఈ అమ్మాయిలో? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు? ఎవరైనా పంపించారా? ఎవరి ద్వారా ప్రేరేపించబడి వచ్చావా? ఎందుకు వచ్చావు? అయితే వెళ్ళిపో. నా కాళ్ళతో నిన్ను తొక్కేస్తా. నాకు దేవుడు అనుగ్రహించే అధికారంతో నిన్ను తొక్కుతున్నా. వీడు పాస్టర్ కాదండి, వీడిది మా పక్కూరే. వీడిని చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. వీడు ఒక భూత వైద్యుడు అండి. చిన్నప్పుడు పిల్లలకి జ్వరాలు వచ్చినా, చిన్న తలపోటు వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా వీడు తాయితులు ఇవన్నీ అమ్ముకునేవాడు. కాకపోతే ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు. బేసిక్ గా వీడి వృత్తి ఏంటంటే భూత వైద్యం. ఆ భూత వైద్యానికే క్రిస్టియానిటీ అని పేరు పెట్టి స్వస్థతలు చేస్తామని చెప్పి ఇలాంటి ట్రిక్స్ అన్ని చేస్తున్నాడు. వీడు లాస్ట్ లో డైలాగ్ వేసాడు చూసారా, నా కాళ్ళతో నేను తొక్కుతున్నా అంటున్నాడు. వీడు ఏమన్నా బాలయ్య బాబాయ్ ఏంటి? కాల్ వేస్తే ఒక 4 సుమోలు లేచిపోవడానికి, కాల్ వేస్తే ట్రైన్ లాగిపోవడానికి. దయచేసి తెలుగు సినీ ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళకి అవకాశం ఇవ్వండి. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. ఈ భార్య భర్త వీళ్ళిద్దరు తోడు దొంగలు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో కానీ అప్పుడు యాక్టింగ్ చేసి ఆవిడ ఉంది కదండి, ఆవిడ డబ్బులు ఇస్తే యాక్ట్ చేస్తుంది. వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళ ఫేస్ అనేది బ్లర్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు అన్న రోజు వీళ్ళు చెప్పింది నిజమో కాదని చెప్పి వెరిఫికేషన్ కోసం ఎవరన్నా వెళ్తారు, వాళ్ళ ఫేస్ ఐడెంటిటీని చూసి గుర్తుపడతారని చెప్పి వీళ్ళ భయం. వీళ్ళు చేసేదంతా పక్కా ఫ్రాడ్ అండి, పక్కా యాక్టింగ్ వీళ్ళందరిది. జనం ఎవరో కూడా, ఒక క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఎవరు కూడా ఇలాంటివి నమ్మొద్దు. క్రైస్తవ్యంలో ఇలాంటి స్వస్థతలు, మీకు కాళ్ళు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇలాంటి స్వస్థతలు అనేది ఎక్కడా కూడా జరగలేదు. ఫ్యూచర్లో కూడా ఎక్కడా జరగవు కూడా. దయచేసి ఇలాంటి ఎవ్వరు కూడా నమ్మొద్దు. వీళ్ళందరూ దొంగలండి వీళ్ళు.